అలిగారు. అడగటం ఎందుకంటే ఆయన సౌందర్యపోయినా సరే అంతటా కూడా మనం ఎందుకంటే మనం ఓడిపోతే కాదు. మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, పెద్ద డిసప్పాయింట్ ఉంటుంది. ఎదుటి వాడి ఇంట్లో కూడా పోతే సాటిస్ఫై డిసప్పాయింట్ అవ్వాలి. ఏముంది ఒక్కడే నిలుస్తున్నాడు. ప్రకృతి వైభవం అంతా సంతరించుకొని పుష్పాలు బయలుదేరి వస్తున్నాయి ఒక్కొక్కటి స్వామివారి పాదాలను చేరటానికి. అవన్నీ ఈ మాలలో ఇన్ని పుష్పాలు శ్రీవారి పాదాలను చేరిస్తే ఆ సౌందర్య ఉపాసకుడై పుష్పయాగం జరిగినటువంటి మహావైభవ స్వామి అంటారు. లేకపోతే ఏమన్నా వీళ్ళే కాదు, వీళ్ళు ఈ మాట అనుకోవటం వాళ్ళు విన్నారు. పుష్పాలు ఒక్కొక్క పత్రం బయలుదేరి వస్తున్నది. మరువం, దమనం, తులసి, బిల్వం, మారేడు, మాచిపత్రి 6 పత్రాలు సమర్పిస్తారు. దీని తర్వాత శ్వేతం అంటే తెల్ల పూలు సమర్పణ. తర్వాత వివిధ రకాల పుష్పాదులన్నీ సమర్పిస్తారు. పాపం వీళ్ళు కూడా అనుకుంటున్నట్ట బయలుదేరి 8 రేకులు ఉన్నటువంటి అష్టదళ పాదపద్మం ప్రకృతిలో ఉదయించాలి. ఎంత మధువు ఉంది నాలో, ఎంత సౌందర్యం ఉంది, ఎంత రమణీయత ఉంది. మేము శ్రీపాదాలను చేరితే కదా ఆయనకు శోభ. పాపం తీసుకొచ్చారు, అర్చక స్వాములకు ఇచ్చారు. వారు శ్రీవారి పాదాలు సమర్పణ చేశారు. మీరు లాభం లేదని తోసేసి ఆర్తించేశారు. 5 వరకు నేర్చాం. మళ్ళీ ఇంకొక పూలు మొదటి రేకులు, ఎన్ని రమణీయాలు కలిగినటువంటి ఆ విశిష్టమైన శ్రీపాదాలను వేసినా కూడా మళ్ళీ వెనకాతలకే నెట్టేస్తున్నారు అర్చక స్వామి. ఏదో వీళ్ళ మనస్సులో కూడా ఏదో ఉందని మమ్మల్ని పాదాలను నిలపకుండా నెట్టేస్తున్నారు. మేము ఓడిపోతే ఓడిపోయినాం, పాదాలైనా ఉంచవచ్చు కదా అంటే. ఇవన్నీ అయిన తర్వాత చివరికి తులసమ్మ వారు బయలుదేరి వచ్చింది. జన్మూలే సర్వతీర్థాని మధ్య సర్వదేవతాయ నగ్రే సర్వవేదాని. ఈ తులసమ్మ వారు బయలుదేరి వచ్చి అనుకుంటున్నాడు, అమ్మో అంతంత పుష్పాలు కడిమైనటువంటి సౌందర్యాన్ని చెందించే పుష్పాలు, ప్రకృతి రమణీయత కలిగినటువంటి పుష్పాలు, ఎన్నడూ చూడనటువంటి ఊర్ధలోకాల్లోని పుష్పాలు ఇన్నొస్తేనే తోసేశారే. తులసిని నేను వేసిన అరగంటకు కూడా ఉండలే, అంత సౌకుమార్యం కలిగిందాన్ని. నన్ను మాత్రం ఉంచుతారేమిటి నువ్వు? అప్పుడు ఆ తులసిని వారు తెచ్చిస్తే 2 దోశలతో అతి మర్యాదపూర్వకంగా అత్యంత భక్తి శ్రద్ధలతో 2 దోశలకు తీసుకొని కళ్ళద్దుకొని శ్రీవారి పాదాలను సమర్పిస్తే స్వామివారి సైగ చేశాక ఉంచు. ఇప్పుడు చెప్పండి, పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే 1 కోటి రూపాయలు ఉన్న వాడికి ఇది వర్తించదు. అంటే దీని అంతరార్థం వేరే ఉంది. స్వామివారికి ఒక పుష్పం సమర్పించిన, ఒక పత్రం సమర్పించి ఒక వైభవాన్ని చేయించాలి, నీ తరతరాలు తరించాలి. ఈ పుష్పయాగం హాయిగా 2 డాలర్స్లో నీకు ఇచ్చేస్తాడు 50,000 40,000 ఎంతనే కానీ. అట్లా కాదు, మనమందరం ఎట్లా చేరుతాం సార్, ఇంకోటి ఉందా అని స్వామి చూడడు. అంత ప్రియమై భగవంతుడికి ఉండేది కేవలం భక్తియే. రుక్మిణీదేవి అంతే కదా పాపం, తులసిలో ఒకటి ఇక్కడ పడేసింది. నారదుడు కేడితో నారదుడు